ప్రతి ఒక్కరు కూడా తెరవండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. వివేకము కలిగి అందరూ తీసుకున్నారా? చదవమా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే ఎంతో బాధతో ఈ మాట దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారు. ఆయన అనుకున్నాడు, ఎంతో మంది కోట్లాది మనుషుల్ని నా ద్వారా సృష్టించారు. మనుషులందరూ కూడా ఈ లోకంలో బ్రతకడానికి సమస్తాన్ని కలిగించారు. ఎన్నో దినములు కష్టపడి ప్రకృతిని కలగజేస్తాను. ఇవన్నీ కూడా నేను కోరుకున్న మనిషి కొరకు నేను ఏర్పరిచాను కదా. మనుషులందరూ నా వైపు చూస్తారు, మనుషులందరూ వెతుకుతారు అన్న ఆలోచనతో ఉన్న తండ్రి పరలోకం చూస్తున్నాడు. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమని చూస్తాడు. దేవుడి స్తోత్రం. ఒక్క మనిషి కూడా దేవుని వెతికేవాడు లోకంలో కనబడాల. ఒక్కడు కూడా దేవుని వెతుక్కునే మనుషులు కనబడతారా? భూలోకంలో ఉన్న ప్రతి మనిషి ధనాన్ని వెతుక్కున్న వారు కనబడుతున్నారు, డబ్బులు వెతుక్కున్న వారు కనబడుతున్నారు, వస్త్రాలు వెతుక్కున్న వారు కనబడుతున్నారు, పదవులు వెతుక్కున్న వారు కనబడుతూ ఉన్నారు, పొలాలు వెతుక్కున్న వారు కనబడుతున్నారు. కానీ ఏ దేవుడి చేత మనిషి సృష్టించబడ్డాడో, ఏ దేవుని బట్టి మనిషి పుట్టాడో ఆ సృష్టికర్త అయిన దేవుని వెతుకువారు ఒక్కరు కూడా దేవునికి కనిపించరా? దేవుని స్తోత్రం. అందుకే దేవుడు చాలా బాధతో ఈ మాట బైబిల్ గ్రంథంలో రాయించారు. వివేకము కలిగి వెతుకువారు ఎవరైనా ఉంటారేమో పరిశీలిస్తే అందరూ కూడా దారి తప్పిన వారిగానే ప్రభు కనబడుతున్నారు. ఈ మాటను బట్టి మనం బాగా పరిశీలించాలి. నేను పుట్టించిన దేవుని వెతుక్కునే మనస్సు నీకుందా? సృష్టికర్త దేవుడు ఎవరు, ఏ దేవుని బట్టి పుట్టించబడ్డాను అని ఆలోచించిన మనుషులు కనబడతారా? ఆనాడు ఎలాగైతే మనుషులు ఆ రీతిగా దేవుని వెతక, దేవుని కనుగొనక లోకములో వాటి కనిపిస్తున్న ఆస్తులు ధనాన్ని వెతుక్కునే వారిగా ఉన్నారో, నేటి కడవ దినాల్లో కూడా మనుషులు దేవుని వెతికే మనసు ఎవరికి లేదు. దేవుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, నన్ను పుట్టించిన దేవుడు ఎవరు, సృష్టికర్త తండ్రి ఎవరు అని ఆలోచన చేసే మనుషులు కనబడతారా? జీవిత కాలం అంతా డబ్బుని, ధనాన్ని, ఆస్తుల్ని, పాస్తుల్ని, బంగారాన్ని, పొలాల్ని, పాడల్ని, పంటల్ని, తినే తిండిని, వస్త్రాలనే మనిషి చచ్చే వారికి వెతుక్కునే వారిగా ఉన్నాడు తప్ప దేవుని వెతికే మనుషులు కానీ, దేవుని కనుగొనే ఆలోచన కానీ ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏ మనిషి జీవితంలో కూడా కనబడతారా? అందుకే దేవుడు చాలా దుఃఖపడుతున్న మనసులో ఉన్న మాట రాయించుకున్నారు. అనుకున్నాడు ఆయన భూలోకం అంతా కూడా మనుషుల కోసమే నిర్మాణం చేశారు కదా. పంచగ్రహాలన్నీ కూడా మనుషులకి ఇచ్చారు కదా. ప్రతి పండు, ప్రతి కాయ, ప్రతి వృక్షము కూడా మనుషుల కోసమే కష్టపడి తయారు చేశారు కదా. ఎంత కష్టపడిన నా వైపు చూస్తారేమో అని దేవుడు పరలోకంలో భూలోకంలో చూడగానే దేవుడికి దుఃఖమే మిగిలేదు, దేవుడికి కన్నీరే మిగిలేదు. ఎందుకంటే ఎవరైనా 10 రూపాయల సహాయం చేస్తే వాళ్ళ వైపు చూస్తాం, చేసిన వీళ్ళు మర్చిపోకుండా. కానీ దేవుడు మనిషికి ఇంత సహాయం చేస్తాడు, ఇంతగా ప్రేమించి అన్ని ఏర్పరిచాడు దేవుడు. సూర్యుడు దేవుడికి అవసరం లేదు, చంద్రుడు దేవుడికి అవసరం లేదు, గాలి దేవుడికి అవసరం లేదు, పంచభూతాలు ప్రభుకి అవసరం లేదు, పండు, కాయ, చేప, కోడి, జంతువు ఆయనకు అవసరం లేదు. మనిషి కోసమే దేవుడు సృష్టించాడు. మనుషునికి ఆనందంగా ఉండడానికి దేవుడు ఏర్పరిచాడు. ఇంత కష్టపడిన దేవుడిని వెతికే మనుషులుగా ఈ లోకంలో ఉన్నారంటే ఎవరు కనబడతారా? అందుకే ఈ ఉదయకాలం దేవుడు దుఃఖంతో పలుకుతున్న మాట, నన్ను వెతుకుతారని చూస్తారు కానీ ఏ ఒక్క మనిషి కూడా దేవుని వెతికే మనసు లేదు. ఉదయం లేచినప్పుడు కాంతి రాత్రి పడుకునేవారు మొదటి సంవత్సరం నుంచి 100 సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ప్రకృతిలో సంబంధమైన వాటిని వెతుకుతారు తప్ప తన తండ్రి అయిన దేవుడిని వెతుక్కునే మనస్సు మనుషులకు లేదు. ఏ కన్న తండ్రి అయినా బిడ్డలకి ఆస్తులన్నీ ఇచ్చిన అనుకుంటారు, నన్ను వెతకాలనుకుంటారండి. కానీ
నేటి దినాల్లో మనుషులు కూడా తల్లి చేతుల్లో ఉన్న ఆస్తులు తీసుకుంటారు కానీ తల్లిని వెతికేవారు కానీ తల్లిని ప్రేమించేవారు కానీ హత్తుకునేవారు కనబడతారు. అందుకే వారి మనస్సు చాలా మారుతూ ఉంటారు. నా ఆస్తి కావాలి కానీ నువ్వు వద్దమ్మా అంటారు అని బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులుగా ఉన్న వారి జీవితాల్లో ఆస్తులు తీసుకున్న కొడుకులు ఆస్తి కంటే ముందుగా తల్లిని కోరుకోవాలి. తప్పకుండా తల్లి చేతుల్లో ఉన్న ఆస్తి కావాలి కానీ ముసలి వయసులో తల్లి నీకు అవసరం లేదంటారా? తండ్రి చేతుల్లో ఉన్న ఆస్తులు నీకు కావాలి, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి నీకు అవసరం లేదని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆస్తులు తీసుకున్న బిడ్డల కోసం వెళుతూ ఉంటారు. ఎవరి కోసం వారు సంపాదించారు ఆలోచించి వారు తింటాక మోసుకెళ్ళిపోతారు. చెప్పాలా? తన కడుపులో పుట్టిన బిడ్డలకి ఆస్తిని అందించాలని, పొలాలు అందించాలని, ధనాన్ని అందించాలని ఎవరి కావాలో చచ్చే వరకు కూడా కష్టపడి చేసిన ఆస్తి పాస్తులన్నీ కూడా కొడుకులు తీసుకొని తల్లిని ప్రేమించకపోతే, తల్లిని గుర్తించకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆత్మ తండ్రి అదే బాధపడుతున్నారు. దేవుడు అదే బాధపడుతున్నారు. వడక్కుపోయిన భూమినిచ్చాడు, అలక్కపోయిన పంచగ్రహాలు కల్పించాడు. నేల, నింగి, ఆకాశ, సూర్యుడు, చంద్రుడు దేవుడికి అవసరమా? దేవుడు తింటాడా? దేవుడు వీళ్ళకి అవసరమా అంటే ఎప్పుడు అవసరం లేదు. నీకు అవసరం కాబట్టి సూర్యుని సృష్టించాడు, నీకు అవసరం కాబట్టి చంద్రుని ఏర్పాటు చేశాడు, నీకు అవసరం కాబట్టి గాలి ఏర్పాటు చేశాడు, నీకు అవసరం కాబట్టి నీరు సృష్టించాడు, నీకు అవసరం కాబట్టి గ్రహాలు ఏర్పాటు చేశాడు. నువ్వు బతకడానికి అవసరం కాబట్టి ప్రతి పంట, ప్రతి పండు, ప్రతి కాయ, ప్రతి వృక్షం, ప్రతి జంతువు నీకోసం 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 ఒళ్ళొచ్చు పనిచేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ కూడా కష్టపడే దేవుని గుర్తిస్తున్నావా? దేవుని వెతుక్కుంటున్నావా? నీ కోసం అనేక సంవత్సరాలు కష్టపడి నిర్మాణం చేసిన సృష్టిలో చూసినప్పుడు తండ్రిని వెతుక్కునే మనసు నీకు లేదా అంటే లేదండి. ఈనాడు మనుషులు ఆనాటి నుంచి నేటి వరకు కూడా దేవుని వెతికేవారు కానీ నన్ను సృష్టించిన దేవుడు ఎవరు అని ఆలోచించే మనుషులు లేక కరువైపోతుంది. మనుషులు లోకాన్ని వెతుక్కుంటున్నారు, ధనదాన్ని వెతుకుతున్నా కానీ సృష్టికి పరమాత్మని వెతికే మనస్సు లోకంలో మనుషులు లేకపోతే కన్నతండ్రైన దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుడికి మనుషులు బట్టి సుఖం లేదండి, దేవుడికి బాధే మిగులుతుంది, దేవుడి కన్నీరే. ఎందుకంటే తల్లి బిడ్డను బట్టి శోధించబడతట్లుగా మనుషులు బట్టి దేవుడి గుండెలో ఏముందంటే బాధ, మనుషులు బట్టి దేవుడి గుండెలో కన్నీరు. ఈ లోకంలో పరుగులాట కోసమే జీవితం వెళ్తుంది కానీ నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు, నా తండ్రి ఎలా ఉన్నాను ఎత్తుక్కునే మనసు లేకుంటే అన్నిట్లో చేయించువా? దేవుని వెతికే మనసు మనుషులకు లేకపోవడం వల్లే చిన్న చిన్న కార్యక్రమాలతో ఆగిపోతాం తప్ప దేవుడి చేతుల్లో ఉన్న సమృద్ధి ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాం. దేవుడి చేతుల్లో ఉన్న మేలు అనుభవించలేకపోతున్నాం. కొత్త కలిగిన దేవుడితోనే మిగిలిపోతున్నాం తప్ప ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నెన్నో దేవుడు చేయాలని కన్నతండ్రి మనసులో కోరుకున్న మనిషి దేవుని వెతకపోవడం వల్ల, దేవుడి దగ్గరగా మారకపోవడం వల్ల, మనిషి దేవుని నమ్ముకున్న పైన దేవుని వెతికేవారిగా ఉండి ఆయన అంతరాత్మను వెతకకుండా ఆయన వైపు తిరిగే మనస్సు లేకుండా పరిగెత్తుతూ ఉండు, అలా కూడా ఆశీర్వాదం మిగిలిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, వివేకము కలిగి నన్ను వెతుకు వారు కలలేమని ఆకాశమైన దేవుడు అరుల్ని పరిశీలించుతున్నాడు. దేవుడి స్తోత్రం. వెతకాలి దేవుణ్ణే వెతకాలి దేవుడినే అన్ని చెడుడు వెతకాలో ఇది కాపాడే దేవుణ్ణి వెతకాలో అన్ని చెడుడు వెతకాలో ఇది కాపాడే దేవుణ్ణి వెతకాలో ఆనాటి నుండి నేటి వరకు దేవుణ్ణి వెతికేవారు కలరాక. ఆనాటి నుండి నేటి వరకు దేవుణ్ణి వెతికేవారు కలరాక. దుఃఖమే మిగిలింది,
వివేకము కలిగి వెతుకువారు ఉన్నారేమో, వివేకము కలిగి వెతుకువారు ఉన్నారు. ఆశతో దేవుడు చూడగా, ఆశతో దేవుడు చూడగా, ఆశతో దేవుడు చూడగా, ఆశతో దేవుడు చూడగా, ఒక్కరైనా కాదాలేదు ఒక్కరైనా హల్లెలూయా. నమ్ముతూ తప్పులు కూర్చోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6:26 వచనం చదవండి. యేసు మీరు సూచనలను చూచటం వల్ల కానీ, రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే, నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలిగి చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. చాలు దేవుని స్తోత్రం. ఆనాడు యేసుక్రీస్తు భూమిని బ్రతుకున్న లక్షల మంది దేవుని వెంబడించేవారు. లక్షలాది మంది యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ఆ లక్షలాది మంది వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. 70 మంది శిష్యులు కూడా దేవుని వెంబడిస్తూ ఉంటే వాళ్ళ వైపు చూసి పలికిన మాట, మీరు చూచడానికి కాదు కానీ రొట్టె వల్ల వచ్చి భుజించి చుట్టుకుంటే నన్ను వెతుకుతున్నారు. దేవుడి స్తోత్రం. ఆనాడు లక్షలాది మంది జీవితాలు గమనిస్తూ ఉంటే యేసు ద్వారా ఆశీర్వాదం వెతుకుతున్నారు, యేసు ద్వారా మేలు వెతుకుతున్నారు. అనారోగ్యంలో ఉన్నవారు యేసు ద్వారా స్వస్థత వెతుకుతున్నారు. అప్పుల్లో ఉన్నవారు యేసు ద్వారా విడుదల వెతుకుతూ ఉన్నారు. జీవితంలో బలహీనతల మధ్య వెంటాడుతున్న వారు బలహీనతలో విడుదల కొరకే ప్రభు వెతుకుతున్నారు. వారి జీవితాల్లో ఉన్న ఆటంకాలు పోగొట్టుకోవడానికి ప్రభుని వెతికేవారు కనబడుతూ ఉన్నారు. కానీ దేవుని వెతికేవారు కనబడతారు. ఆనాడు ఉన్న జనులు దేవుడు వెతుకుతున్నారు ఆశీర్వాదం, దేవుళ్ళలో ఉన్న ఆశీర్వాదం వెతుకుతున్నారు, దేవుళ్ళలో ఉన్న మేలు వెతుకుతున్నారు, దేవుళ్ళలో ఉండే దేవుళ్ళు వెతుక్కుంటున్నారు, దేవుళ్ళలో ఉన్న సంపాదన వెతుక్కున్నారు. కానీ ఏ దేవుని బట్టి ఆశీర్వాదం వస్తుందో, ఏ దేవుని బట్టి స్వస్థత వస్తుందో, ఏ దేవుని బట్టి అప్పులు విడిపించబడుతున్నావో ఆ దేవుణ్ణి వెతుక్కొని కోరుకునే వారు కనబడకపోవడం వల్ల యేసు వారితో పలుకుతున్న మాట, మీ రొట్టెలో భుజించుకోగలుగుతున్నారు తప్ప నన్ను మీరు వెతుక్కుంటలేదు. దేవుడి స్తోత్రం. దేవుడి వల్ల వచ్చే ఆశీర్వాదం వెతుక్కునే మనిషి దేవుని వెతికే మనిషిగా మారాలి. దేవుడి వల్ల వచ్చే స్వస్థత వెతుక్కునే మనుషులు దేవుని వెతికే మనుషులుగా మారాలి. దేవుడి వల్ల అప్పుడు తీరే పరిస్థితి ఏర్పడిన మనుషులు అప్పు తీర్చే దేవుని వెతకాల. దేవుని బట్టి సంతానం కలిగించే ఆ తండ్రిని వెతుక్కోవాలా. కానీ నేటి దినాల్లో మనుషులు దేవుని వెతికే మనస్సు వారికి లేదు. కానీ దేవుడి ద్వారా వచ్చే మేలు వెతుక్కుంటున్నాం, దేవుడి ద్వారా వచ్చే సంపాదన వెతుక్కుంటున్నాం, దేవుడి ద్వారా వచ్చే దేవుని వెతుక్కుంటున్నాం, దేవుడి ద్వారా వచ్చే ఆరోగ్యం వెతుకుతున్నారు. కానీ ఆరోగ్యం ఇచ్చే దేవుని వెతకడం మర్చిపోతున్నాం, మేలు చేసే దేవుని వెతకడం మర్చిపోతున్నాం, కీడు తొలగించే దేవుని వెతకడం మర్చిపోతున్నాం, 4 మెతుకులు అందించే దేవుని మర్చిపోతికే అరాకూర దీవులు మాత్రం ఆ జీవితంలో ఉంటే తప్ప నిన్నైన ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నా. దేవుడిచ్చిన ఆశీర్వాదం కంటే దేవుడు గొప్పడు కదా. దేవుడిచ్చిన ఆరోగ్యం కంటే ఆరోగ్యం ఇచ్చే దేవుడు గొప్పడు కదా. ఒక్క ఆరోగ్యం వెతికే మనిషివి దేవుని వెతికే వ్యక్తిగా ఉంటే సమస్తానికి దేవుడు చేయడా. దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడి నుంచి మనకు రావాలి. ఆ దేవుని వెతకవలసిన మనుషులు ఆశీర్వాదం వెతుక్కుంటున్నారు, దేవుని వెతుక్కుంటున్నారు, ఆరోగ్యం వెతుక్కుంటున్నారు. కానీ అవన్నీ ఇచ్చే దేవుడిని వెతకలేకపోతున్నారు. ఆరోగ్యం దేవుడి చేతుల్లో ఉంది, ధనధాన్యాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి, బిడ్డలు దేవుడి చేతుల్లో ఉన్నాయి, కాలమానం దేవుడి చేతుల్లో ఉంది, ఆయుష్కాలం దేవుడి చేతుల్లో ఉంది,
జయాలు విజయాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి. అన్నీ కలిగిన దేవుని వెతికితే అవన్నీ నీ కాదా? అవన్నీ దేవునికి అనుగ్రహించరా? నేటి దినాల్లో మనుషులు ఆస్వాదించే దేవుని ఎతకుండా ఆశీర్వాదం కోసమే భక్తి జీవితం చేస్తున్నారు. ఆశీర్వాదం కోసమే పెరిగిలాడుతున్నారు, కానీ అది కలగజేసే దేవుడి కోసం పెరిగిలాడే వ్యక్తిగా మారాలి. ఆ దేవుని సొంత దేవుడిని వెతికే వ్యక్తి మార్చుకోవాలి. ఏ కుటుంబం అయితే దేవుని వెతికి సంపాదించుకుంటారో దేవుడి సన్నిధిలో చేతుల ప్రతి ఆశీర్వాదం కూడా వారు వారసులుగా మార్చబడతారు, దీవెనకర్తగా బిడ్డలుగా మార్చబడతారు. సిరి సంపదలుగా దైవజనమ మనిషికి ఆరోగ్యం కావాలి, ఆయుష్కాలం కావాలి, పంట కావాలి, నివాసం కావాలి, కాపుదల కావాలి, మేలు కావాలి. ఇవన్నీ కూడా దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఆ దేవుని వెతికే బిడ్డలుగా మారండి. ఆ తండ్రిని వెతుక్కునే దేవుడిగా మారండి. ఆ క్రీస్తుని వెతికే క్రైస్తవులుగా మారండి. దేవుడిచ్చి ఆశీర్వదించుకుంటూ దేవుని దూరంగా పెట్టుకుంటున్నావా? దేవుడిచ్చి ఆరోగ్యం కోరుకునే నీవు దేవుని వెతకకుండా ఆరోగ్యం వెతుక్కుంటున్నావా? ఆనాడు చదువులు కూడా భూమి మీద యేసుక్రీస్తు బ్రతికినప్పుడు లక్షలాది మంది యేసుక్రీస్తు పక్కనే ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా దేవుని వెతికే మనుషులు కనబడతారా? లక్షలాది మంది మనుషులు యేసుని వెంబడిస్తున్నారు, కానీ క్రీస్తుని వెంబడించేవారిగా క్రీస్తుని వెతికేవారు కనబడక క్రీస్తు ద్వారా వచ్చే ఆహారం, క్రీస్తు ద్వారా వచ్చే ఆరోగ్యం, క్రీస్తు ద్వారా వచ్చే మేలు కొరికే ఆనాడు లక్షల మంది వెంటాడుతూ ఉంటే ప్రభు పలుకుతున్న మాట, దీనికోసం కదరా నన్ను వెతకండిరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా చేతుల్లో సమస్త ఆశీర్వాదానికి వారసులుగా మీరు మారండి కోరుకుంటే ఒక్క ఆరోగ్యం వెతుకుతున్నావా? నా చేతుల్లో సిరి సంపద లక్షల సంపద ఉందరా, అన్ని నీకు ఇస్తాను దేవుడు అడుగుతూ ఉంటే ఒక్క అప్పే కొనుక్కుంటున్నావా? అందుకే మన జీవితాల్లో చిన్న చిన్న మేలు తప్ప ఘనమైన దీవులు మనం పొందుకోలేకపోతున్నాం. శాశ్వత కాలమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని తండ్రి కోరిక, దీర్ఘకాలమైన ఆరోగ్యం నీకు ఇవ్వాలని తండ్రి కోరిక, కుదుములైన జీవితం నీకు ఇవ్వాలని తండ్రి ఆశ. కానీ మనుషులు ఆయన వెతక ఆయన ద్వారా వచ్చే ఒక పిల్ల కోసం, ఒక డబ్బు కోసం ఆటలో తప్ప అన్నీ కలిగి ఉన్న తండ్రిని నువ్వు వెతుక్కోవాలా? ప్రార్థనతో దేవుని వెతికే వ్యక్తివారా? మనసు నిర్మలంగా చేసుకొని మంచి మనసు కలిగిన వ్యక్తిగా మారి మోకాల మీద ఉండి దేవుని వెతికే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా దేవునికి అనుగ్రహించబడతాడు. దేవుడు దానికి అనుగ్రహించబడుతుంది. దేవుడి కళలు చూసేలాగా మారిపోతూ ఉంటాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో మొదటి వచనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 63. దేవా నా దేవుడవు నీవే, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఒక భక్తుడి జీవితం గమనిస్తూ ఉంటే దేవుడి సన్నిధిలో ఏం వెతుకుతాడంట? ఏం వెతికాడో ఆలోచించే. దావీదు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే అడుగుతూ దేవా వేకు చామని వెతుకుతున్నాను తండ్రి, దేవుని వెతుక్కుంటున్నాను. దావీదుకి అర్థమైపోయింది ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడి చేతుల్లోనే ఉన్నాయి, ఆయుష్ కాలం అంతా కూడా దేవుడి చేతుల్లోనే ఉన్నాయి, సిరి సంపదలన్నీ కూడా దేవుడి చేతుల్లోనే ఉన్నాయి. మనిషికి రావాల్సిన గౌరవం, విలువ, అధికారం కలిగిన పరిస్థితి అంతా కూడా దేవుడి చేతుల్లోనే ఉంది. ఈ మనిషి చిన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా అన్ని సౌకర్యాలు కూడా దేవుడి చేతుల్లో నమ్మిన భక్తుడి కూడా దావీదు దేవుని వెతకడం ప్రారంభించారు. అన్నదమ్ములు ఆ దేశంలో ఉన్న అందరూ కూడా దేవుని వెతకటాల. దేశంలో ఉన్న ప్రజలు, దేశంలో అన్నదమ్ములు, తండ్రి అయిన వారు దేవుని వెతకకుండా లోకంలో చిన్న చిన్న వాటిని వెతుకుతూ ఉంటే దావీదు ఎవరు వెతుకుతున్నాడు? దేవుణ్ణి వెతుక్కునే పనిలో పడ్డారు. అలా ప్రార్థన జీవితంతో గొర్రెలు కాసుకెళ్తూ అడవుల్లో మోకరించి దేవుణ్ణి వెతుక్కుంటూ ఉన్నారు. అలా వెతుకుతూ ఉండగా ఒక దినాన దేవుడు కన్నులు ప్రభువు దావీదు వైపు చూస్తారు. ఆ దేశమంతా దేవుడు పరిశీలిస్తూ ఉంటే ఎతికే ఒకే ఒక్కరు కనబడుతున్న ఆయన పేరే దావీదు. హల్లెలూయా. దేవుని వెతుక్కున్న వారి జీవితం బాగా పరిశీలన చేస్తే అడుక్కునే స్థాయిలో లేదు, అప్పుల్లో ఉన్న స్థాయిలో లేదు, పేదవాడు వంటి స్థాయిలో లేదు. కానీ దేవుని వెతుకుతున్న వారి జీవితాన్ని దేవుడు చూసిన తర్వాత తన జీవితమే మారిపోయాడు.
తన బతికే మారిపోయింది. ఆనాడు జీవితం ఒక పేదవాడిగా ఉన్న దావీదు జీవితం మనస్సు దేవుని వెతుకుతుంటే, హృదయం దేవుని వెతుకుతుంటే, ఆలోచనలో దేవుని వెతుకుతుంటే, ప్రార్థనలో దేవుని వెతుకుతుంటే, అలా వెతుకుతున్న మనిషి జీవితాన్ని దేవుడు చూసిన వెంటనే దేవుడి చేతుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దెబ్బతో కోటేశ్వరుడిగా మారిపోయాడు, పదవి కలిగిన వాడిగా మారిపోయాడు, రాజుగా మారిపోయాడు, లక్షల అధిపతిగా మారిపోయాడు. ఒక్క వెతుక్కుంటే దేవుణ్ణి. డబ్బు సొంతంగా మార్చబడింది, ధనము సొంతంగా మార్చబడింది, పదవు సొంతంగా మార్చబడింది. ఎక్కడో అడవులో ఉన్న రాజుగా ఉన్న దావీదు అతను రాజకోటలో పవనించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇంచుమించు 16 ఫ్యాన్లు ఉన్నాయి, ఇంచుమించు 10 సూపులైట్లు ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ కూడా ఉంది, ఇంచుమించు 8 బాక్సులు ఉన్నాయి. ఒక్క పవర్ లేకపోతే ఇవి నీకు పనికిరావు. నిజమన్నమాట. ఇవన్నీ కూడా నీకు మేలుకరంగా మారాలి అంటే నడిపించే పవర్ నీకు కావాలా. ఫ్యాన్ నడవాలన్నా, మైక్ పనిచేయాలన్నా, సిస్టమ్ పనిచేయాలన్నా, ఈ వెలుతురిచ్చే లైట్లు పనిచేయాలన్నా, ఎన్ని ఉన్నా అవన్నీ నీకు రావాలి. నీకు అనుకూలంగా పనిచేయాలంటే పవర్ కావాలి. అలాగే మనిషి జీవితంలో ప్రతి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక్కడే దేవుని వెతికాడు కాబట్టి వెతుకుతున్న వాడి జీవితం ఈ ఉదయకాలం పరిశీలించి, దేవుని వెతికే వాడి జీవితం అప్పుల్లో ఉందా? వెతుకుతున్న వాడి జీవితం పేదరికంలో ఉందా? దేవుని వెతుకుతున్న వాడి మనస్సు గలిబిలిగా ఉంది లేదే? దేవుని వెతుకుతున్న వాడి జీవితాన్ని దేవుడు చూసిన తర్వాత ఉన్నతమైన జీవితం ఇచ్చాడు. ధన ధాన్యాలతో దావీదు జీవితం నింపాడు, అష్టౌశ్వర్యాలతో దావీదు జీవితం నింపబడింది. అనేకమైన ఊహించలేని కార్యక్రమాలు దావీదు జీవితంలో దేవుడు చేశారు. ఉన్నతమైన పదవిని దావీదుకి దేవుడు ఇచ్చాడు. అనేకమైన మేలుతో దావీదు జీవితాన్ని దేవుని వెతుకుతున్న వారి బతుకుని ఎక్కడో పెట్టాడు. దేవుడు స్తోత్రం. వెతకాలి దేవుడిని అన్ని వేళలా, వెతకాలి దేవుడిని అన్ని వేళలా, వెతికిన వేళలో దేవుడు దొరికాడమ్మా. వెతికి వేళలో దేవుడు దొరికాడమ్మా. దొరికిన వెంటనే దొరికిన వెంటనే గుండెల పాటు పొందుతున్నాడు. రారాజుగా మారిపోయాడు. గుండెల పాటు పొందుతున్నాడు. రారాజుగా మారిపోయాడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా దేవుణ్ణి వెతకలేని సమయంలో నోటికి అన్నలేదు. పేదరిక కుటుంబం, సరైన సౌకర్యం లేదు, బియ్యం లేని పరిస్థితి. దేవుణ్ణి వెతుక్కోవడం ప్రారంభించిన తర్వాత ఒక ఆయన దొరికారండి. కాంసాభిషేకం మాదా? సర్వకాలం ముందు జీవించు మనిషి ఎవరైనా ఉన్నారా? దేవుడు ఒక్కడే కదా. మరణం లేని నన్ను కోరుకున్నవాడు శాశ్వత కాలం నాతో ఉంటాడు. హల్లెలూయా. పేదరికంలో ఉన్న జీవితాన్ని, పేరు లేని జీవితాన్ని, ఈ ఊరిలో గౌరవం లేని జీవితాన్ని, ఈ ఊరిలో ఎందుకు పనికిరాని వాడు దేవుని వెతకో 8 సంవత్సరాల వయసులో ప్రారంభిస్తే నాకు దొరికిన దేవుడు.
దేవుని వెతుక్కోవడం ప్రారంభించిన తర్వాత, దొరికిన తర్వాత నాకు మాత్రమే అన్నం పెడతారా? నా జీవితం ద్వారా వేలాది మందికి దేవుడు అన్నం. దేవుడి స్తోత్రం. మనిషి దేవుని వెతుక్కుంటే దొరికిన మరుక్షణమే రాత మారిపోతుంది, జీవితమే మారిపోతుంది, బ్రతికే మారిపోతుంది. అనుకున్న దానికంటే గొప్ప విజయాలు అనుగ్రహిస్తా. మనిషి దేవుని వెతకాల. ఒక తల్లి జీవితం గమనిస్తూ ఉంటే చిన్నపిల్లలు లేచిన వెంటనే వెతుక్కుంటుంది, తల్లినే కదా. అలాగే మనం దేవుడి బిడ్డలుగా మారిన తర్వాత ఈ లోకంలో మొదట వెతకవలసిన దేవుని ఎలా? దేవుని వెతికే వ్యక్తిగా మారితే, తండ్రిని వెతికే వ్యక్తి మారితే, ఆ తండ్రి దొరికిన తర్వాత నీ జీవితం ఉంటేనే సాగరంగా 6 పువ్వులు. హల్లెలూయా. సృష్టికర్త దేవుడికి తనయుడిగా మారిన తర్వాత ఉదయం లేచి దేవుని వెతుక్కో, ప్రభువుని వెతుక్కోవడం ప్రారంభించు. ఆయన దూరం వచ్చే డబ్బు కోసం కాదు, ఆయన దూరం వచ్చే ఆరోగ్యం కోసం కాదు, కానీ అన్ని ఇచ్చే తండ్రిని కోరుకో, అన్ని ఇచ్చే దేవుని వెతకడం ప్రారంభించు. ఆ దేవుని వెతుక్కుంటే దావీదుకు దొరికిందిరా, దేవుడు దీవించాడు. నీకు దొరికిన తర్వాత కష్టాల్లో నీవు ఉండవు, బాధల్లో నీవు ఉండవు, అనారోగ్యంతో నీవు ఉండవు, అప్పుల్లో నీవు ఉండవు, కానీ అనేక వేల మందికి అన్నం పెట్టే బిడ్డగా మారుతావు. నీ కుటుంబాల చదువులు ఇలా చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితాన్ని మార్చగలిగిన వాడు, కుటుంబాన్ని మార్చగలిగిన వాడు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు, మానవుడికి ఆయుష్కాలు ఇవ్వగలిగిన వాడు, కాపుదల ఇచ్చేవాడు నరచాతి లేదు, కానీ దేవుడు ఒక్కడేనా. ఆ దేవుని గుండెల్లో పెట్టుకునేవాడిగా మార్చుకోవాలి. వెతకవా? ఈ లోకంలో అయితే బంగారం పోతే దొరికవా వెతుకుతున్నావే? రాత్రంతా వెనుకోగుండి నీ పనులు వెతుక్కుంటున్నావే? దేవుని వెతికే వ్యక్తిగా నువ్వు మారితే ఖచ్చితంగా దొరికదు. చూద్దాం ఒకసారి వాక్యం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17-18 వచనం ధ్యానించేద్దాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నేను ప్రేమిస్తున్నా. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. తప్పకుండా కొట్టాను ఒకసారి. హల్లెలూయా. చాలా మంది దేవుడు ఎలా దొరుకుతాడు అంట, దొరుకుతాడురా, ఆయన వాక్యంలో దొరుకుతాడురా. ముర్రా నిమ్మలా ప్రశ్నిస్తున్నాం. జాగ్రత్తగా వెతకాల. చదువుకున్న బంగారం పడిపోతే అశ్రద్ధగా వెతుకుతావా? 10,000 రూపాయలు కట్టబడిపోతే అశ్రద్ధగా వెతుకుతావా? ప్రతి నాది అనుకున్న వస్తువు జారిపోతూ ఉంటే గుండెలను కూడా ఒక అదరి తెచ్చుకొని నీ దుష్టతో కూడా వెతుక్కోవడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడు కూడా బంగారం కంటే, డబ్బు కంటే, ధనధాన్యాల కంటే గొప్పగా భావించి నువ్వు వెతికే వ్యక్తిగా మారాలి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా నీ మనసు పదులుపరుచుకొని లోక మార్గాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం అలవాటు చేసుకొని దేవుడి వాక్యం ధ్యానించి దేవుడి ప్రార్థనలో వెతికే వ్యక్తిగా మారుతూ ఉంటే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ దగ్గర నిలిచిపో ఉంటాడు. నా ప్రేమైన దావసరమా, యాకోబు జీవితం బాగా పరిశీలిస్తున్న దేవుడు దొరకలేదా? యాకోబు ఎన్నో కష్టాలతో ఉన్నప్పుడు రాత్రంతా కూడా మోకరించి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనకు పట్టుపడ్డాడు దేవుడు. ప్రార్థించే వారి జీవితానికి దేవుడు ఖచ్చితంగా దొరికిపోతాడు. ధనధాన్యాలు ఇచ్చేవాడు దొరకపోవచ్చాము, కానీ మనసు ప్రార్థించే వ్యక్తిగా మారితే, ఉదయాన్ని మార్చుకొని పట్టుదలతో ప్రార్థించే మనసుగా నువ్వు మారితే, లోక మార్గాలు కాకుండా దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు మారి ప్రార్థనలో దేవుడి కోసం పెరిగిలాడే వ్యక్తిగా ఉంటే, యాకోబు ఎలాగైతే పట్టుకున్నాడో ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా దేవుడు పట్టుకోగలుగుతారు. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకమని దేవుడు వాక్యం సరిగా అశ్రద్ధ వెతికితే దేవుడు దొరకడం, బద్ధకముతో ప్రార్థించే వ్యక్తులుగా దేవుడు దొరకడం, శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకోవాలి. మనసంతా కూడా నిర్మలం చేసుకొని పట్టుదలతో దేవుణ్ణి వెతకాల కోరుకుతూ నియమం తీసుకొని ప్రతి దినము కూడా ప్రార్థనలో గోజాడే వ్యక్తిగా మారి జాగ్రత్త పడే వ్యక్తిగా ఉంటూ ఉంటే తెలుసనమా, దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఖచ్చితంగా దేవుని కనుగొంటాం. దేవుని స్తోత్రం. కింద వచ్చిన ఉంటుంది, కంటున చేస్తే ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు దగ్గర తప్పకుండా కొట్టడం ఒకసారి. నీకేమి కావాలి? లోకంలో ఐశ్వర్యం కావాలి, అంతేగా. ఐశ్వర్యము, ధనము, కలిమి, పేరు, నీతి నా వద్ద ఉన్నారా బాబు? వెతుక్కో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి ఈ లోకంలో నీ కోరికలను తీర్చే తండ్రి నీకున్నాడు గుర్తిస్తావా? కోరిక మాత్రమే కోరి తండ్రి మర్చిపోతున్నావు. ఐశ్వర్యం దేవుడి దగ్గర ఉందంట, ఘనత దేవుడి దగ్గర ఉందంట, కీర్తి దేవుడి దగ్గర ఉందంట, సమస్తం అన్ని దేవుడి దగ్గర ఉన్నాయి. ఆ దేవుడు ఎక్కడుండాలి? నీ దగ్గర ఉన్నప్పుడు ఒకసారి హల్లెలూయా. అన్ని దేవుడి దగ్గర ఉన్నాయని దేవుడే మాట్లాడుతూ ఎక్కడెత్తుకుంటున్నావు? నీవు
ఎక్కడ వెతుక్కున్న జీవితంలో మేము చూస్తాము. దేవుని వెతుక్కోవాలి, దేవుని కనుగొనాలి. దేవుని కనుగొన్న వెంటనే నీ దరిద్రం అంతా పారిపోతుంది, నీ పేదరికం అంతా పరిగెడుతుంది, నీ కీడు పరుగులు పెడుతుంది, రోగాలు ఎగిరిపోతే, అప్పులు మాయమైపోతే, దేవుడి సన్నిధిలో నష్టం చేత దేవుని కుటుంబాన్ని అలా పట్టుకుంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అన్ని ఇచ్చే దేవుని వెతకకుండా చిన్న చిన్న వాడు ఎదుర్కొని పరిగెత్తే మనుషుల జీవితం ఎప్పటికి కూడా కొరతనే ఉంటాయి. ఆ కొరతనే వారు బాధపడుతూ ఉంటారు. ఆ రోజు అప్పు తీరు చాలా తర్వాత అప్పుచేవా చేతగా మళ్ళీ దేవుడి స్తోత్రం. సమస్త కాలం దేవునికి తోడుగా ఉండి సమస్త కాలానికి మేలు చేసే దేవుడు, సమస్తాన్ని కలిగించిన దేవుడు, అష్టంశాలు కలగజేసే మనిషి జీవితాన్ని ఆస్వాదించే దేవుడిని మనసుతో వెతికే వ్యక్తినిగా మారా. మనసు లేకుండా మార్గం సామెత లోకం దైవజనమ. ఒక ఆడద కూడా మనసు పెట్టి కూర ఉండకపోతే ఆ కూర రుసురా. ఒక మనసు పెట్టి డ్రైవింగ్ చేయకపోతే శ్యామంగా ఇంటికి చేరడు. అలాగే దేవుని మనసు పెట్టి వెతకపోతే దేవుడు నీకు దొరకడు, ప్రభు నీకు అర్థం కాదు. 65 పుస్తకాల్లో దేవుడు అంటున్నాడు, నన్ను వెతికేవాడు ఈ లోకం ఎవడ ఉన్నాడు వెతుకుతూ ఉంటే ఒక్కడు కూడా దేవుడికి కనపడిన ఎడల ఎంత దుఃఖపడుతుందో ఆలోచించు. జీవిత కాలం అంతా దేన్ని వెతుకుతున్నాం, జీవిత కాలం అంతా దేవుని నమ్ముకొని కూడా దేన్ని వెతుకుంటున్న సన్నిధిలో దేవుని వెతకవా, దేవుని మనస్సు వెతకవా, ఆయన ఆలోచన వెతకవా? ఆయన వెతికే వ్యక్తిగా మారితే నీ జీవితాన్ని దేవుడు మార్చలేడా? కుటుంబాన్ని గొప్పగా చేయడంటే దేవుని వాక్యం అంటుంది, నన్ను జాగ్రత్తగా వెతికిన వారికి నన్ను కనుగొట్టాడు, నన్ను కనుగొన్న వారి జీవితానికి నేను వేడి చేస్తాను. నా వద్ద వెండి బంగారములు అష్టైశ్వర్యములు కీర్తి ఘనతలు నా వద్ద ఉన్నవి, నన్ను వెతుకు వారికి నావన్నీ వాడు వెతుకుస్తాను. హల్లెలూయా. ఈరోజు మనిషిగా ఈ వాక్యాన్ని బట్టి జీవితంలో మార్పు తెచ్చుకో. మొదటిగా నువ్వు దేవుని వెతికే వ్యక్తిగా మారుతూ ఉంటే అన్ని దేవుడే ఇస్తాడు. బైబిల్లో మన మాట ఉంది, చూస్తే దైవజనము నా రాజ్యము నీతి మొదటిగా వెతుకుము, అప్పుడు నీకు అన్ని కూడా ఏమవుతాయి అంట అనుగ్రహించు. దేవుడు 2000 సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని బల్లగుద్ది నీకు క్యూతో మాట్లాడుతున్న క్యూ అర్థం కావట్లా. దేవుని వెతికావు, మొదటిగా వెతకరా దేవుణ్ణి, అన్ని నీకు ఇస్తాను దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఒక్క తప్ప అన్ని వెతికే మనుషులు తయారయ్యారు. అందుకే మన జీవితాల్లో అన్ని ఇస్తున్న దేవుడి చేత అన్ని పొందుకోలేని మనుషులుగా మిగిలిపోతున్నాం. దేవుడు ఇచ్చిన వాక్యానికి అర్థం కావట్లేదా? మొదటిగా నువ్వు దేవుని వెతికినప్పుడే కదా అవన్నీ నీకు అనుగ్రహించమని దేవుడు మాట్లాడుతున్నా. ఒక అధికారి నీకు ఒక ప్రమోషన్తో మాట్లాడి ఈ పరిచయం నీకు ఇస్తానంటే నమ్మి ఓటేస్తే నీవు 66 పుస్తకాల్లో ప్రవర్తున్నాడు. రాజ్యం వెతికే వ్యక్తిగా మారుతావా? నన్ను వెతికే వ్యక్తిగా మారుతావా? నా రాజ్యం వెతికి నన్ను వెతికే వ్యక్తిగా మారితే భూలోకంలో మనిషిగా నీకు ఏమి కావాలో అవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. 66 పుస్తకాల్లో దేవుడు వాగ్దానం చేసి మనసు పెట్టి రాయించే మాట ఒక్కసారి గుండెల్లో మెదిలి రాసుకో. దేవుని వెతికే వ్యక్తిగా ఉంటే దేవునికి ఇచ్చిన వాగ్దానం అన్ని నీకు అనుగ్రహించబడుతుంటున్నాడు. ఎప్పుడు దేవుని వెతకుండా ఉన్నప్పుడా? దేవుని వెతుకుతున్నప్పుడే ప్రభు రాయించాడు. దేవుని వెతుకుతున్నప్పుడు, దేవుడు రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయని 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ మాట రాయించి పదే నీతో మాట్లాడుతూ ఉంటే మనుషులకి ఈ మాట అర్థం కాక, క్రైస్తవులకి అర్థం కాక, దేవుడు మనసు అర్థం చేసుకోక దేవుడు తప్ప అన్ని వెతికే మనుషులు లోకంలో కనబడుతూ ఉన్నారు. అందుకే దేవుడి ఉదయకాలం నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నారు. దేవుని వెతికే క్రైస్తవులుగా మారాలి, దేవుని వెతికే బిడ్డలుగా మారాలి, దేవుని వెతికే భక్తులుగా మారాలి. ఒక్క దేవుడు నీకు దొరికితే నీ చరిత్ర మారిపోతుంది. హల్లెలూయా. ఒక్క దేవుడు నీకు దొరికాడా నీ తర్వాత మారిపోతుంది. ఒక్క దేవుడు నీకు దొరికాడా నీ పేదలకు 100 కిలోస్ ఫస్ట్ పారిపోతుంది. దేవుడి స్తోత్రం. ఒక్క దేవుడు, ఒకే ఒక్క దేవుడు వెతకడం ప్రారంభించు. నీకు దొరకాలంటే లోకం మీద మనసు పెడితే దొరకడు, లోక ఆలోచనలు దొరకడు. కానీ మనసంతా కూడా ప్రార్థన పెట్టుకోవాలి. దేవుడి సన్నిధి మీద, దేవుడి వాక్యం మీద, ప్రార్థన జీవితం మీద మనసు పెట్టి ఆశ కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రార్థనలో ప్రభు వెతుకుతూ ఉంటే ఒక దినాన దేవుడి కన్నులు వెతికే వ్యక్తిని చూడడం ప్రారంభిస్తే అలా వెతికే వ్యక్తి చూసిన మరుక్షణమే కీడు కానీ, అపాయములు కానీ, పేదరికలు కానీ, శాపములు కానీ, రోగములు కానీ, అప్పులు కానీ ఎంత మాత్రం మనం ఉండనే
ఉండము. దేవుడి స్తోత్ర. దావీదు జీవితాన్ని ఆస్వాదించిన దేవుడు, అనేక భక్తుల జీవితాన్ని వెతికిన వారు బతుకులు మార్చిన దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉండగా, ఇంతకాలం నీవు దేవుడు నమ్ముకున్నావు కానీ దేవుడు ద్వారా వచ్చే మేలే వెతికవు తప్ప మేలు చేసే దేవుడు వెతకలేకపోయాము. దేవుడు ద్వారా వచ్చే ఆరోగ్యం వెతుక్కున్నా కానీ ఆరోగ్యం ఇచ్చే దేవుడిని వెతకలేకపోయాము. ఈ దినం నేటి దినా నుంచి దేవుడు ఇస్తున్న వాక్యాన్ని బట్టి, వాగ్దానం బట్టి నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు మార్చినప్పుడు, తండ్రి నీవు కావాలి డాడీ అని కోరిక ప్రార్థించే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన దొరికిన రక్షణనే మాటలో చెప్పలేకపోతున్నా. నా బతుకులు మారుస్తున్న దేవుడు, నువ్వందరూ బతుకులు కూడా దేవుడు మారుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, విశేష కార్యాలు చేస్తాడు. ఇది ఎలా జరిగిందో అర్థం కాని కార్యాలు దేవుడు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మన విచారం అంతా తొక్కబడుతుంది, బాధలన్నీ తొక్కబడతాయి, కష్టాలన్నీ మాయమైపోతాయి. ఇంతకు ముందు ఒకరికి జయించడం మన పరిస్థితుల్లో నుంచి అనేకుడికి సహకరించే వ్యక్తులుగా గొప్ప స్థానంలో మన తండ్రి పెట్టాలని కోరిక, ఆయన కోరిక తీరాలంటే నేటి దినం నుంచి దేవుడు మనందరూ వెతుకునేగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవుడి సన్నిధిలో దేవుడి ఇచ్చిన వర్తమానం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాం. ప్రభువా, మీ మాటలు మాకు అందించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనుషులమైన మేము నీ నుండి వచ్చే ఒక దీవెన వెతుక్కుంటున్నాం, నీ నుండి వచ్చే ఒక ఆరోగ్యం వెతుక్కుంటున్నాం, నీ నుండి వచ్చే ఒక అప్పులు వెతుక్కుంటున్నాం. కానీ నిన్ను వెతికే మనుషులు లేరని ఎంతో బాధపడుతున్నావు తండ్రి. నేటి దినాల్లో మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. నిన్ను వెతికే మనుషులుగా మేము ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. నిన్ను ప్రేమించిన బిడ్డలుగా మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సమయం అందు ప్రభా, ఎంతమంది అయితే వారి మనసు మార్చుకొని, హృదయాలు మార్చుకొని, విన్న వాక్యాలు హృదయాలు ఎత్తుకొని, నిజమే ఎంతకాలం దేవుడు నమ్ముకున్నారు కానీ దేవుడు ద్వారా వచ్చి మేలే వెతికాను తప్ప నా తండ్రిని వెతకలేకపోయాను, నా దేవుని వెతకలేకపోయానని మనసు మార్చుకొని ఒక తీర్మానం తీసుకుంటూ ఉండగా, నా తండ్రి నేటి దినాల నుంచి నేను నిన్ను వెతికే ప్రయత్నం చేసిపోతున్నాను తండ్రి. నా మనసుతో వెతుకుతాను, నా హృదయాన్ని వెతుకుతాను, జాగ్రత్తగా నేను వెతుకుతాను. నా తండ్రిని కనుగొన్న దినాన్న నా బతుకు మార్చబడుతుంది, నా కుటుంబం మార్చబడుతుంది, నా కష్టాలు కొట్టివేయబడతాయి. ఇవన్నీ తీర్చే దేవుణ్ణి వెతుకుతానని మాట్లాడుతుండగా ఎంతమంది తీర్మానం తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున పేరుగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సమర్పణ పాటతో ముందుకెళ్ళామండి.